రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ 100 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు వస్తాయి. 1,00,000 పెడితే 1,00,00,000 వస్తుంది. 1,00,00,000 పెడితే 10 కోట్లు లేదా 100 కోట్లు కూడా రావచ్చు. అదృష్టం కొద్దీ నేను చెప్పలేము. లేదు అనుకుంటే 10 రూపాయలు పెట్టినా కూడా లాస్ట్‌కి మనకి చెప్ప కూడా మిగిలిద్ది. ఎందుకంటే మన ఆశ, అత్యాశ, దురాశ ఇవన్నీ కూడా ఇప్పుడు ఏ రకంగా చేసేస్తున్నాయనంటే ఈ షేర్స్‌లో పెట్టడము, లేదు మనం ఒక 1,00,000 10 లక్షలు పెట్టి స్థలం కొంటే అది 1,00,00,000 రూపాయలు అయిపోతదని ఎవడో వచ్చి చెప్పడము. లేదు మీరు ఒక 1,00,00,000 రూపాయలు పెట్టి స్థలం కొంటే ఇందులో మొత్తం ప్రకృతి వ్యవసాయం చేసేద్దాము. ఎద్దులు, ఏనుగులతో దున్నించేసి గంధపు చెట్లు లేకపోతే రెడ్ శాండిల్స్, వజ్రాలు కూడా పండించేయొచ్చు మనం ఈ లోపలనంటే, ఆహా! అవునా వజ్రాలు పండించేయొచ్చా నిజంగానే? వజ్రాలు పండుతాయా ఈ భూమిలోనే అని మూర్ఖంగా, అమాయకంగా మోసపోయిన కోట్లకు అధిపతులుగా ఉన్న వాళ్ళు చాలా మందిని చూస్తూ ఉన్నాము. రోజు బొక్కబోర్లా పడుతున్నా కూడా ఇలాంటి వాళ్ళకి కాస్త కూడా ఆహ్, అంటే బుద్ధి రాదు అని అంటే ఫీల్ అవుతారేమో కానీ, మన ఆశ మనల్ని అక్కడి వరకు నడిపిస్తది అనడానికి ఇంకొక కేస్ అన్నమాట. షేర్స్. షేర్స్‌లో పెడితే ఏమైతది? మనం 10,00,000 రూపాయలు పెట్టాం. 10,000 పెట్టాం అనంటే షేర్స్ బ్రహ్మాండంగా ఉండి స్టాక్ మార్కెట్స్ పైకెళ్ళినియి అనంటే మాత్రం మీరు పెట్టిన 10,000 10,00,000 అయిపోతది. సో, అప్పటి వరకు ఆ 10,00,000 అయ్యే వరకు దాచి ఆడు అడిగింది పెట్టి లాస్ట్‌కి ఆ 10,00,000 వాడు పట్టుపోయే వరకు మనకు తెలీదు. ఆహా! ఇది ఒక పెద్ద బ్రోకర్ ఒక బోగస్ కంపెనీ అని జెప్పేసి. సో, అలా బొక్కబోర్లా పడుతున్న కంపెనీలు చుట్టుముక్కలు మన అసలు హైదరాబాద్, తెలంగాణ స్టేట్, ఏపీ స్టేట్స్‌లోని లేదా ఒక బెంగుళూరులో, చెన్నైలు లాంటి సిటీస్‌లోని ప్రపంచవ్యాప్తంగా ఎంత జరుగుతున్నా గూడా ఎక్కడ మనకి కాస్త గూడా భయము, బెరుకు ఏమీ ఉండదు. సో, ఇట్లా ఇన్వెస్ట్ చేసి కుక్కట్పల్లి, కొండాపూర్‌కి సంబంధించిన ఎస్‌బీపీఎల్, కేపీఎల్ ఇవి మీరందరూ చూసే ఉంటారు నాకు తెలిసి. నేను గూడా చూసాను ఇది. షేర్ బజార్ అని ఉంటది. నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న వారిలోని చాలా మంది ఇందులో షేర్స్ పెట్టే ఉండుంటారు. ఒకసారి పెడితే మాత్రం చూసుకోండి. ఆల్రెడీ మనోడు బుడాయించేసాడు. భూపాల్ నాయక్ ఇంచుమించుగాను 4.51 కోట్ల రూపాయలతోని నష్టపోయాము అంటూ కూడా కొంతమంది ఇక్కడ 10 మంది దాదాపుగా కంప్లెయింట్ చేశారు. కంప్లెయింట్ చేసి ఆ బాధితుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుల కోసమైతే ఇప్పుడు ప్రస్తుతం గాలిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇందులో ఏంటి అనంటే స్టాక్ ట్రేడింగ్, ప్రకృతి వ్యవసాయము, భూముల రిజిస్ట్రేషన్ల పేరుతో దాదాపు 18-40% లాభాలని నమ్మించాడు. ఈ నమ్మించడంతోని ఒక రిటైర్డ్ నేవీ ఆఫీసర్ కూడా ఇందులో ఇన్వెస్ట్ చేశాడు. ఆయనతో పాటుగా ఇంకొక 10 మంది చక్కగా ఇన్వెస్ట్ చేశారు. వీళ్ళందరికీ కూడా దాదాపు 5 కోట్ల మేర లాస్ ఇక్కడ కనిపిస్తోంది. ఈ లాస్ వచ్చిందంటూ కూడా లబోదిబ్బమంటూ పాపం ఆ షేర్ బజార్ ఉంది. ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తది. మీరు ఇప్పుడు షేర్ బజార్ అని కొట్టినా కూడా అడ్రస్ లొకేషన్ ఇక్కడ చూపిస్తుంది. నేను కూడా కొట్టాను. ఫ్లాట్ నెంబర్ 719A కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ, కేపీహెచ్బీ ఫేజ్ నెంబర్ 1 కుకట్పల్లి హైదరాబాద్ అని ఏవో రకరకాల షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఏదో చూపిస్తుంది. ఒకవేళ ఇలాంటివి ఎక్కడైనా చూస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. 10 రూపాయలకి వాడు 10,000 లాభం ఇస్తున్నాడు అని అంటే దానిలో ఏమై ఉండొచ్చు అని ఆలోచించండి. మీరు కొన్న భూమిలోన వజ్రాలు, గనులు, గ్రానైట్ పడుతుంది అని అంటే అది వాస్తవమా కాదో ఒక్కసారి కళ్ళు మూసుకొని అది నిజమా కాదా అని ఆలోచించండి. ఏదో బూమ్ బూమ్ బుష్ అని అంటే మీరు పడిపోయి అంత అమాయకంగా కోట్లు మీరు ఎలా సంపాదిస్తున్నారో, లక్షాధికారులు ఎలా అవుతున్నారో అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ లక్షాధికారులు, కోట్లాధిపతులు చాలా మంది ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇలాంటి బోగస్ కంపెనీలోని, సంపాదించిన తెలివి పోగొట్టుకోవడంలోనే ఎందుకు ప్రదర్శిస్తున్నారో కూడా అర్థం కావట్లే. సో, ఇవన్నీ కూడా షేర్స్‌లో పెట్టి మోసపోతున్న వాళ్ళ కోసం, మోసపోయిన వాళ్ళ కోసం, మోసపోకుండా ఇంకా వెయిటింగ్ లిస్ట్‌లోన మీ టోకెన్ నంబర్ ఎప్పుడొస్తదో తెలీదు. ఆ కోవలో ఉన్న వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. దయచేసి మీరు ఒకవేళ పెట్టుంటే ఒకసారి చెక్ చేసుకోండి. షేర్స్‌లో పెట్టేటప్పుడు ఆచితూచి పెట్టండి. ఇంకా మీ దగ్గర డబ్బు బాగా మూలుగుతుంది అని అనుకుంటే బంగారం కొని దాచిపెట్టుకోండి. ఎక్స్‌ట్రా 2,00,000 ఉన్నా పర్వాలేదు. 1,00,000 రూపాయలు పెట్టి మనకు 10,00,000 వస్తాయని మీరు షేర్స్‌లో ఇన్వెస్ట్ చేసే కంటే, రూ. 1,00,000 పెట్టి వచ్చినంత బంగారం లేకపోతే ఇంకేదైనా విలువైనవేవైనా కొని పెట్టుకోండి. అంతేగాని ఎవడో రూ. 10 ఆశ చూపించి రూ. 100 వస్తదని అంటే మాత్రం దయచేసి చదువుకున్న వాళ్ళు, ప్రపంచ జ్ఞానం తెలిసిన వాళ్ళు, కలియుగంలో ఉన్నారు మీరు. మోసాలు ఎలా జరుగుతున్నాయో చూస్తున్నారు. ఇది పోలీసులకు పనిపెట్టడానికి తప్ప ఎందుకు పనికొచ్చే వ్యవహారాలు కాదు అని గమనించాలి అనైతే కోరుకుంటున్నట్టు మనవి దయచేసి. సో, దయచేసి మీరు షేర్స్‌లో పెట్టేటప్పుడు మాత్రం షేర్స్‌లోననే కాదు భూమి మీద కూడా పలానా వెంచర్‌లో మీరు కొంటే నెక్స్ట్ ఇంకొక దీనిలోకి ఎంత అయిపోతది, అంత అయిపోతది. ప్రకృతి సేద్యం చేద్దాం, ప్రకృతి వ్యవసాయం చేద్దాం అని చెప్పి కోట్లు కొల్లగొట్టే స్కాములు చేసే స్కీములు
వాళ్ళు చాలా మందే ఉన్నారు. కుప్పలు తెప్పలుగా ఉన్నారు. ఏ గల్లీలో చూసినా వీళ్ళే కనిపిస్తూ ఉన్నారు. దయచేసి కాస్త అప్రమత్తంగా ఉండండి. అది రిజిస్టర్డా? కాదా? గవర్నమెంట్‌కి సంబంధించిన అన్ని రూల్స్ వీళ్ళు ఫాలో అవుతున్నారా లేదా? ఇవన్నీ తెలుసుకొని పెట్టండి. చాలా మంది ఏం చేస్తూ ఉంటారనంటే పెట్టేటప్పుడు అమ్మో! మా అక్కకి తెలిస్తే షేర్స్‌లో పెట్టి మా అక్కకి తెలిస్తే ఫీల్ అయిపోతే మాకు డబ్బులు ఇలాగే వచ్చేస్తున్నాయని అనుకుంటది. లేదా మా అన్నకి తెలిస్తే ఫీల్ అయిపోతాడు. ఇలాగే వచ్చేసి మేము లక్షాధికారులం అయిపోయామని పెద్ద మమ్మల్ని ఇది చేస్తారు, అది చేస్తారని తెలియకుండా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. తెలియకుండా ఎక్కడికో వెళ్లి తక్కువకొచ్చిందని బంగారం బిస్కెట్లు కొనడము, లేదా ఎక్కడో కొండ గుట్టల్లోన ల్యాండ్‌లు కొనడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళే ఇందులో పడిపోయేది. అనుకున్న వాళ్ళెప్పుడు ఒకవేళ మన చెడు కోరుతారని అనుకున్నా గూడా, ఏదో సీక్రెట్‌గా తెలియకుండా చేసేస్తున్నాము, చేసేస్తే మాకేదో కలిసొచ్చేస్తది అని అనుకోకండి. మీరు ఎంక్వైరీ జేసుకోండి ఫస్ట్. మీ ఫ్రెండ్స్‌తోనైనా ఎంక్వైరీ చేయండి. ఫ్రెండ్స్‌దేముంటది మీరు పెడితే వాళ్ళకేం ప్రాబ్లమ్ వస్తది? వస్తదని మనం ఫీల్ అవ్వడం తప్ప, అక్కడ మనం పెట్టిన లాభాన్ని, మన లాభాన్ని వాళ్ళెవరు తీసుకోరు. సో, ముందు పెట్టేటప్పుడు పక్కోడికి తెలిసిపోతదేమో మేము పెడుతున్నామని తెలియకుండా మేము సంపాదించేయాలని అలా ఎక్కువ ఆశతోని ఎక్కువ ఆలోచించి నష్టపోతున్న వాళ్ళని చాలా మందిని చూస్తూ ఉన్నాము. సో, దయచేసి మీరు పెట్టేటప్పుడు అట్‌లీస్ట్ ఎంక్వైరీ జేసుకోండి. తెలియకుండా దొంగతనంగా పెడితే అది మంచో చెడో మీకు గూడా తెలీదు గదా! అదసలు కనీసం పోలీసులకి సంబంధించి ఒక గవర్నమెంట్ వ్యవస్థకు అనుసంధానంగా ఉందా లేదా? దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఉందా లేదా? సో, ఈ డీటెయిల్స్ అన్ని అట్‌లీస్ట్ కరెక్ట్‌గా వెరిఫై చేసుకొని పెట్టండి. బట్ నా సలహా అయితే మాత్రం బెటర్ తెలియకుండా ఇన్వెస్ట్‌మెంట్స్ చేయొద్దు. అంతకు మించి మేమేం చెప్పలేము. సో, ఇదైతే ప్రస్తుతానికి ఈయనైతే టోక్రా తీశాడు ఈ నాయక్. సో, ఇలాంటి వాళ్ళు కొంతమంది నా ఫ్రెండే పర్లేదు, నా ఫ్రెండ్ ఏం చేయడులే అని పెడుతుంటారు. సో, ఫస్ట్ మన గొయ్యి తవ్వేది వెనకాతల వాళ్ళే ఉంటూ ఉంటారు. ఎవరితోనైనా అప్రమత్తంగా ఉండండి. కష్టపడి సంపాదించిన డబ్బుని వృధాగా చేసుకోండి అప్పనంగా వచ్చే సొమ్ముల కోసం.